షెల్టర్ దగ్గర ఓపెన్ కాంపౌండ్ వాళ్ళ లోపల ఉంటాయండి డాగ్స్ అన్నీ. పుట్టి మమ్మీ గారిని వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ ఊరికి వెళ్ళాల్సి వచ్చిందేమో 3 రోజులు ఉంచారు, మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదండి. ఏ డాగ్ని కూడా లోపల పెట్టి కేజీలో పెట్టి బంధించడం నాకు ఇష్టం ఉండదు. అన్నీ ఓపెన్గానే ఉంటాయి. పుట్టి మమ్మీ కూడా ఇక్కడే ఉండేది. అప్పుడు తీసుకెళ్ళిన తర్వాత 6 నెలలు అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళు ఎందుకు తీసుకొచ్చి వదిలేసారో తెలియదు, కానీ మళ్ళీ తీసుకెళ్ళిపోయారు. వారి ఫోన్ నెంబర్ నాకు తెలియదండి. వచ్చినా ఉన్న వాళ్ళు కూడా వాటిని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. తీసుకెళ్తా అంటే కూడా తీసుకొని వెళ్ళిపోయారు. ఎవరు పిలిచినా దగ్గరికి వస్తుంది, తీసుకొని వెళ్ళిపోయారు. వాటర్ బౌల్స్ ఫుడ్ తినడం కన్నా నీళ్లు తాగడమే ఎక్కువైతుంది. ఎండలకి తట్టుకోలేక పిల్లలు చూడండి ఎన్ని నీళ్లు తాగుతున్నాయో. స్కిన్ ఎలర్జీ వచ్చిన డాగ్ చూడండి, పొట్టి మమ్మీ గారి ఫ్రెండ్, మొత్తం జుట్టు వచ్చేసి హెల్తీగా ఉంది. ఇప్పుడు అన్నీ ఎన్ని డాగ్స్ ఒక 15-20 ఉంటాయి. పొట్టి మమ్మీ గారు లేనందుకు బాధ అనిపిస్తుంది, కానీ పోన్లేండి, ఇప్పుడున్న బయట ఉన్న పరిస్థితుల వల్ల ఆయన ఎవరో తీసుకెళ్ళిన వాళ్ళు మంచిగా చూసుకుంటే అదే సంతోషం అనిపిస్తుంది నాకు. జడ్జి గారు మళ్ళీ ఒక పాత రూల్నే ఆర్డర్ పాస్ చేయమని చెప్పారు కదా. చాలా ఎక్కువ మంది బాగా ఆనందపడతారు. జనాలకు అంత సంతోషం ఉంది అవి లేకపోవడం అది ఇదని. కానీ కొన్ని రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ప్రభుత్వ ఆఫీసులు అక్కడ నుంచి వాటిని రిమూవ్ చేయాలని చెప్తాను. కానీ మరి షెల్టర్లు ఎక్కడ ఉన్నాయండి? వాటికి షెల్టర్లు ఉన్నాయా? జడ్జి గారికి ఆలోచించాలి. మరి ఎక్కడ షెల్టర్లు ఉన్నాయి? వాటిని ఎట్లా తరలిస్తారు? ఇళ్లలోకి రానియరు కదా వాటిని. అవి తలదాచుకునే వర్షానికి ఎండకి ఆ బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లో అక్కడెక్కడ ఉంటాయి. అక్కడ లేకుండా చేస్తే ఇంకెక్కడికంటే భూమి మీద లేకుండా చేయాలనే చూస్తున్నట్టు ఉంది వారి ఉద్దేశం. ఫోన్లేండి, ఏ జీవినైనా వాటి బ్రతుకును, వాటి ఆయుష్ను మనం శాసిస్తే మనల్ని దేవుడు శాసిస్తాడు. ఎట్లా జరిగేది అట్లా జరుగుతుంది. ఉన్న వాటిని మనం చూసుకుంటూ పోవడమే. నిజంగా వాటికి న్యాయం చేయాలని అనుకుంటే పొలిటీషియన్స్, యాక్టర్స్, బిజినెస్ మ్యాన్స్, డబ్బున్న వాళ్ళు ప్రతి ఊరిలో ప్లేస్ ఉంటుందండి. ఆ ప్లేస్లో వాటిని ఫెన్సింగ్ లాగా కట్టేసి వాటర్ ఫెసిలిటీ అది కల్పించేసి చివరి వరకు బర్త్ కంట్రోల్ చేసి అక్కడ వదిలేస్తే అయిపోద్దండి. కొంచెం పెద్దవాళ్ళు ముందుకు వచ్చి సాయం చేస్తే అయిపోద్ది. వాటికి కూడా ప్రాణాలే. ఆలోచించి ముందుకు వస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు చెప్పారు ర్యాబీస్ ఉన్న కుక్కలు, అగ్రెసివ్ ఉన్న కుక్కలు వాటిని చంపవచ్చు అని కూడా చెప్తాను. అంటే అన్నీ అట్నే చేస్తున్నాయని, అన్నీ పిచ్చి ఉందని చెప్పి చంపినా అడిగే వాళ్ళు ఎవరు లేరు. అవి నిర్దోషులని, అవి అట్లా చేయవని చెప్పుకోవడానికి వాటికి నోరు లేదు కదా. చేయనివ్వండి, ఏది ఎట్లా జరిగినా జరగనివ్వండి. కానీ డాగ్స్ పాపం ఏదో ఒకటి అరిసేదో కరిసేదో ఉంటుందండి. వాటిని నిజంగా షెల్టర్కి తరలిస్తే యానిమల్ లవర్స్ కూడా సంతోషమే. కరిసేదాన్ని, అరిసేదాన్ని, ర్యాబీస్ ఉన్న వాటిని సపరేట్ చేసి రిమూవ్ చేయమని చెప్తున్నాం. కానీ మిగతా 100లో ఒకటి అట్లుంటుంది, 99 ఇన్నోసెంట్ అండి. పాపం అన్నం పెడితే అమాయకంగా ఉంటాయి. అది ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుండేది. కానీ కాలమే అన్నీ చూస్తుందండి. ఎవరు ఏం చేసినా, వేటి బ్రతుకును మనం శాసించినా కూడా.